జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. రుద్రగూడెం హైవేపై రాస్తారోక. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రుద్రగూడెం గ్రామ హైవేపై రంగాయ చెరువు కుడి కాలువ ఎడమ కాలువ నీటిని సకాలంలో రైతులకు అందించాలని హైవేపై రైతులతో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో. నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాలకు సాగునీటిని అందిస్తున్న రంగాయక చెరువు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వరంగల్ జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గాని రంగాయక చెరువు మీద సమీక్ష చేయలేదని 32,500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును అద్భుతమైన తీర్చిదిద్దాం. రీడిజైన్ చేసి 1 ఎకరం కూడా ముంపు లేకుండా ప్రతి కుంట చెరువు నిండే విధంగా చేశాం. ఆనాడే 87% పనులు పూర్తి చేశాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం 1% కూడా పనులు పూర్తి చేయలేదని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఎటువంటి నిధులు కూడా అవసరం లేదని, ఇంతకు ముందే మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా ఫోర్స్ లో ఉంది కాబట్టి నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండిలోని 68 గ్రామాల రైతులకు ఉపయోగపడేటి అతిపెద్ద ప్రాజెక్ట్ అని, దీనిని నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుంటే రైతులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడి చేస్తామన్నారు. ధర్నా చేసిన ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్నా అనంతరం స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళా రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక్కనాడు కూడా రంగాయ చెరువు ప్రాజెక్టు మీద సమీక్ష చేయలేదు. మన 32,500 ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దడం, రీడిజైన్ చేసి 1 ఎకరా ముంపు లేకుండా ప్రతి చెరువు కుంట ఈ ప్రాంతంలో నింపుకునేటువంటి కాంటూర్ లెవెల్స్ ప్రత్యేక సర్వే చేసి అనేక అనుమతులు తీసుకొచ్చి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, లింక్ పెయిన్ కెనాల్ల ద్వారా 32,500 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా దీన్ని రూపాంతరం చెందే విధంగా కృషి చేయడం జరిగింది. ఆనాడే 87% పనులైనటువంటి మరి రంగాచెరు ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 1% పనులను కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు. ఒకనాడు కూడా సమీక్ష చేయలేదు. కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు. నిధులు ఆల్రెడీ మెగా ఏజెన్సీ టెండర్దారు ఎవరైతే ఉన్నారో మెగా ఏజెన్సీ ఇంకా ఫోర్స్లో ఉన్నది. 40 కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉన్నాయి. ఆ నిల్వ ఉన్న నిధులను ఖర్చు పెట్టాలి తప్ప ఎప్పుడు కూడా దొద్దిమారెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడు ఊళ్ళు ముచ్చుదామా, ఎప్పుడు 1000 ఎకరాలు ముచ్చుదామా, ఎప్పుడు అమాయక గిరిజనుల భూములను ముంచైనా అందులో ప్రాజెక్టు కట్టి మరి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకుందామని ఆలోచన తప్ప ఏనాడు కూడా ఆల్రెడీ అయినటువంటి పనులు ఏవైతే కాలువల పనులు నిర్మాణం అయినటువంటి కాలువల దాకా గోదావరి నీళ్ళు ఏ విధంగా అయితే వస్తున్నాయో, మన కంటికి ఏ విధంగా అవపడుతున్నాయో దాన్ని ప్రతి ఎకరాకు పోయే విధంగా పంట కాలువలు, చిన్న కాలువలు, ఫీల్డ్ ఛానల్ తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి. ఆ 40 కోట్ల రూపాయలను వెంటనే ఖర్చు చేయాలి. అధికారులతో సమీక్ష వెంటనే నిర్వహించాలి. ఈ ఎండాకాలం సీజన్ పూర్తి అయ్యే వరకే పంట కాలువలను పూర్తి చేసి 2వ పంటకు నీళ్ళు ఇవ్వాలి. నేషనల్ హైవే 365 సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది. 365 నేషనల్ హైవే కాబట్టి ఢిల్లీ ఎన్హెచ్ వాళ్ళ అనుమతులు ఇవ్వాలని చెప్పంటే ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వమే ఢిల్లీకి అనుమతుల కోసం పంపించింది. దానికి సంబంధించి ఒక్కనాడు కూడా మరి మన అధికార పార్టీ వాళ్ళు దాన్ని సమీక్షించే పరిస్థితి లేదు. దాని గురించి ఏమాత్రం ఫాలోఅప్ లేదు. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదు, తెచ్చే పరిస్థితి లేదు, అనుమతులు కూడా. కాబట్టి 2 నెలల్లో ఈ నేషనల్ హైవే కనెక్షన్ ఇవ్వాలి. ఇవ్వకుంటే ఖచ్చితంగా రైతులే వస్తారు. పొద్దంతా బాజాప్తా ఉండి రైతులే ఉండి ఈ కనెక్షన్ తప్పకుండా రైతులు బరాబరి గుంజుకొనైనా తీసుకుంటారు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇది నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి మండలాలకు సంబంధించి 68 గ్రామ రైతులకు ఉపయోగపడేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. దీన్ని ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు. ముఖ్యంగా రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నామినే చేసుకోవచ్చు, చేస్తూ ఉన్నారు చాలా. కానీ ఇవాళ రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు గురించి ఒక్కసారైనా సమీక్షించండి. వెంటనే స్పందించాలి ప్రభుత్వము. లేకుంటే పొద్దు నిద్ర కనుక వీడకుంటే త్వరలోనే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగాయ చెరువు ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతుంది.